అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన సభ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని, మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని ఎప్పుడు కోల్పోలేదు అని, దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడం పైన ఆయన దృష్టి సారించారని, ఆర్థిక రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. ఇది మాకు జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అని, పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం తెచ్చి 100 రోజుల పనిని కల్పించి పేదల బతుకులో వెలుగులు నింపిన వ్యక్తి ఆయన మన్మోహన్ సింగ్. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేద ప్రజలకు మేలు జరిగేలా చేసి 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ దిశలను మార్చాయి. దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, కానీ తెలంగాణకు ఆయన ఆత్మ బంధువు అని, తెలంగాణకు పురుడు పోసిన వ్యక్తిగా ఆయనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అని, దేశానికి ఆయన చేసిన సేవలకు మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశాం. పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది అని తెలిపారు. మన్మోహన్ సింగ్ గారితో జైపాల్ రెడ్డి గారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాంటి ఆయనను హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం మన అందరికీ గర్వకారణమని, తెలంగాణ గడ్డపైన మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితమని మేం భావిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.